హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకున్న తర్వాత ఎల్ఎస్జీని 203కి కట్టడి చేసింది. తర్వాత సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ముంబై ఇండియన్స్ ఫస్ట్లో ఇద్దరు ఓపెనర్స్ పోగొట్టుకున్న తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. తర్వాత లాస్ట్లో ఇది సూర్యకుమార్ యాదవ్ ఇంకా తిలక్ వర్మ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినాక సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది స్కోరు. తర్వాత మ్యాచ్ కొంచెం ట్రబుల్లో ఉందనుకున్న టైంలో అతని పేరు ఏంది హార్దిక్ పాండ్యా కొట్టాడు. ఒక 27 రన్స్ 28 రన్స్ కొట్టాడు. లాస్ట్ ఓవర్స్లో కొంచెం మిస్ఫైర్ అయిపోయింది. తిలక్ వర్మ కొట్టలేకపోయాడు. 19th ఓవర్లో షార్దూల్ ఠాకూర్ వేసిన 19th ఓవర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మ్యాచ్లో. ఎందుకంటే 19th ఓవర్లో ఓన్లీ జస్ట్ 7 రన్స్ మాత్రమే వచ్చింది. దాంట్లో రిటైర్డ్ అవుట్గా ఈయన పేరింది తిలక్ వర్మ బ్యాక్ వెళ్ళిపోవడంతో మ్యాచ్ కొంచెం రసవత్తంగా మారింది, కొంచెం డ్రామాటిక్గా మారింది. అప్పుడు శాంటనర్ వచ్చాడు. సో శాంటనర్ వచ్చి పెద్ద ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే ఏమీ లేదు, మ్యాచ్ పూర్తిగా దొబ్బెట్టాడు. 2 రన్లు తీసాడు అంతే. తర్వాత హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టేటప్పుడు మ్యాచ్ మొత్తం మారిపోద్ది అనుకున్నాడు. కానీ ఆ ఫస్ట్ బాల్లే 6 కొట్టడంతో హార్దిక్ పాండ్యా తన 5 వికెట్స్ ఈ మ్యాచ్లో హైలైట్గా 5 వికెట్స్ తీసింది వేస్ట్ అయిపోయినట్టే అనిపించింది. హార్దిక్ పాండ్యా 27 రన్స్ మాత్రమే కొట్టాడు. ఒక సింగిల్ తీయాల్సిన దగ్గర సింగిల్ కాల్డ్ ఆఫ్ చేసేసి, అంటే రన్ తీయకుండా రివర్స్ వచ్చేసి మ్యాచ్ కొంచెం ట్రబుల్లో తెచ్చాడు. బాల్ మిస్ అవడంతో ఓవరాల్గా మ్యాచ్ పోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మ్యాచ్ని కిల్ చేసుకున్నట్టే అనిపించింది నాకు ఎందుకో. ఓవరాల్గా ముంబై 190 ఫర్ 5 వికెట్స్తో మ్యాచ్ ముగించింది. ముంబై ఓడిపోయింది. సో మనం లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఏం లేదు. లాస్ట్లో ఒక ఆవేష్ ఖాన్, షార్దూల్ ఠాకూర్ వేసిన 2 ఎక్సలెంట్ ఓవర్స్తో మ్యాచ్ని వాళ్ళు కంబ్యాక్ చేసుకున్నారు. లేకపోతే ఈ మ్యాచ్ కొంచెం ట్రబుల్ అయ్యేది. ఇంకొకటి మాట్లాడుకోవాల్సిందంటే 18th ఓవరో 19th ఓవరో దినేష్ బౌలింగ్ వేసాడు. దాంట్లో కూడా కొంచెం తక్కువ రన్స్ వచ్చాయి. లాస్ట్ 3 ఓవర్స్లో కొంచెం తక్కువ రన్స్ రావడం మ్యాచ్ని పూర్తిగా లక్నో వైపు తిప్పేసింది. ఇంకోటి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ వికెట్ ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎంత హిట్టింగ్ కొడుతున్నాడో అందరికీ తెలుసు, భయంకరంగా బ్యాటింగ్. తర్వాత తిలక్ వర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు, మ్యాచ్లోకి రాలేకపోతున్నాడు. ఎందుకంటే క్రిటికల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ 1s 2 సింగిల్స్ మాత్రమే తీస్తున్నాడు, బౌండరీస్ కొట్టలేకపోయాడు. అక్కడ ఫెయిల్ అయ్యాడు తిలక్ వర్మ. తెలుగుడైనా కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కాబట్టి తిలక్ వర్మ లాస్ట్ ఓవర్లో కొట్టలేను అనుకుని కాల్డ్ ఆఫ్ చేసుకున్నాడు. అదే జయవర్ధని చెప్పాడు, వచ్చేసేయమన్నాడు. శాంటనర్ పంపించాడు. ఆయన వచ్చి కూడా పెద్దగా చేసింది ఏం లేదు. మ్యాచ్ మొత్తం పూర్తిగా పోయింది. ఓవరాల్గా ఈరోజు ఏంటంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పలేము, ఎగ్జైటింగ్ మ్యాచే. కానీ లాస్ట్ దాకా వచ్చినాక కొన్ని సిచ్యువేషన్లో మనం బౌండరీ స్కోర్ చేయలేము. ఆ సిచ్యువేషన్ ఈరోజు ముంబై ఇండియన్స్ ఫేస్ చేసింది కాబట్టి సో పోగొట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఓవర్లో బ్యాట్స్మెన్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి మ్యాచ్ని లాగలేకపోయారు అంతే. అది వాళ్ళ టైం కాదు, ఇంకా వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు. సో దాంతో ఈరోజు ముంబై ఓడిపోయింది. ముంబై చూస్ టు బాల్ ఆప్షన్ ఈజ్ గుడ్, కానీ వాళ్ళు అంత పర్ఫెక్ట్లీ గుడ్ కాదు. అంటే వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న ఆప్షన్ కరెక్టే, కానీ అది వాళ్ళకి ఈరోజు కరెక్ట్ అప్లై చేయలేదు. సో దే ఆర్ ఫెయిల్డ్ అని చెప్పాలి ముంబై ఇండియన్స్ లాస్ట్లో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.